సుమారు 18 మందిని ఈ విధంగా దైవజనులు సిద్ధం చేయటం చాలా గొప్ప సంగతి. తండ్రి, మంచి విషయాలు మాకు నేర్పించండి, మాకు జ్ఞానోదయాన్ని కలగజేయండి. క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మరొకసారి దైవజనులు పాలన్ని గారికి, ఇంకా టైటస్ గారికి, వీళ్ళందరికీ నా హృదయపూర్వక వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు. ఈరోజు మనం చెప్పుకుంటున్న వాక్యాంశం ఏంటంటే, గత వారం చెప్పాను కదా, దేవుని మనసు కోసం కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. దేవుని మనసులో మనుషుల మనసులు కూడా కలిపి చెప్పడం జరిగింది. ఈరోజు ఏంటంటే దేవుడు మనసు ఎరిగిన భక్తులు అన్న విషయాన్ని మనం మాట్లాడుకుందాం. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 33వ వచనం నుంచి. రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయం 33వ వచనం నుంచి. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానముల బాహుల్యము ఎంతో గంభీరము. ఒక భక్తుడు అంటే పౌలు గారు ఏం తెలుసుకున్నాడు దేవుని కోసం? దేవుడికున్న జ్ఞానము, దేవునికున్న బుద్ధి చాలా గంభీరమైనదంట. ఇంకేం చెప్తున్నాడు? ఆయన తీర్పులు శోధింపనెంతో అసఖ్యములు, ఆయన మార్గములెంతో అగమ్యములు. అంటే ఎవరిని స్టడీ చేశాడు పౌలు గారు? దేవుని స్టడీ చేశాడు. దేవుళ్ళు ఏమి స్టడీ చేశాడు? దేవుని జ్ఞానాన్ని, దేవుని బుద్ధిని, దేవుని యొక్క మార్గాలను, దేవుని యొక్క తీర్పులను చాలా చక్కగా స్టడీ చేశాడండి దేవుని కోసం. మనం కూడా దేవుని కోసం చాలా చక్కగా స్టడీ చేయాలి. దేవుని అర్థం చేసుకోవాలి మనం. దేవుడు మనలా కనపడతాడంటే కనిపించడు, ఆయన ఆత్మ. కానీ ఆయన కార్యాలు కనపడతాయి మనకి. బైబిల్ బాగా చదివితే దేవుడు మనసు ఏంటో మనకి చాలా బాగా అర్థం అవుద్ది. దేవుడు మనసును తెలుసుకున్నాడు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన మంచి మనసు గలవాడు. జ్ఞానము, బుద్ధి దేనికి సంబంధించిందంటే ఆత్మకు సంబంధించింది. ఒరే బుద్ధి లేదురా అంటాడు కదండి కొంతమంది. ఏమంటారు? ఏమన్నా ఆ వ్యక్తి బుద్ధి లేదండి, ఆ వ్యక్తి జ్ఞానం లేదండి. ఈ బుద్ధి జ్ఞానములు ఎక్కడుంటాయి? మనం తీసుకునే ఆహారం కడుపులోకి వెళ్తుంది, కొంత ఇమ్యూనిటీగా మారుద్ది. మరి బుద్ధి జ్ఞానం అనేది ఎక్కడుంటది? ఈ యొక్క ఆకారములో ఎక్కడుంటది? ఆత్మలో. ఆత్మలో అంటే మనస్సులో, హృదయంలో బుద్ధి జ్ఞానం ఉంటదండి. ఆయన చాలా తెలివైనడండి అంటారు కదా, దాని అర్థం ఏంటి? ఏమంటే ఆయన కనపడడానికి చాలా వీక్గా ఉన్నప్పటికీనండి ఆయన చాలా ధైర్యవంతుడండి. ఆయన చాలా ఆలోచన పరుడండి. ఆయన ఏదైనా తీర్పు తీరుస్తానండి, అబ్బా ఎంత గొప్పగా తీర్పు తీరుస్తాడో తెలుసండి. అంటే ఇవన్నీ దేనికి సంబంధించినవి? ఆత్మకు సంబంధించినవి. పౌలు గారు దేవుడైన ఆత్మను, దేవుని ఆత్మను స్టడీ చేయగా ఆయన కార్యాలు ఆయనకు అర్థమవి ఏమంటున్నాడంటే ఆహా అంటున్నాడు. ఆయన బుద్ధి, జ్ఞానము, ఆయన తీర్పులు, ఆయన మార్గములు ఎంతో గొప్పవి, గంభీరమైనవి, మనకి మన జ్ఞానానికి అందవు అంటూ ఏమంటున్నాడంటే 34వ వచనంలో, ప్రభువు మనస్సు ఎరిగిన వాడు ఎవడు? ఎవరు తెలుసుకోవాలండి మనం? ఎవరి మనసును తెలుసుకోవాలి? ప్రభువు మనస్సును. చాలా మందికి తన భార్య మనసు ఏంటో సరిగా అర్థం కాదు, తన భర్త పరిస్థితి ఏంటో సరిగా అర్థం కాదు, తన పిల్లల స్థితిగతులు ఏంటో సరిగా అర్థం కాదు. మన కంటికి కనిపించి మనతో ఉండే మన కుటుంబ సభ్యుల యొక్క మనస్తత్వాలు మనకు అర్థం కాకపోతే, కంటికి కనిపించకుండా పరలోకమందుండి భూలోకాన్ని అంతటిని ఆపరేట్ చేస్తున్న దేవుని మనస్సును తెలుసుకుంటాం చిన్న విషయమా చెప్పండి? దేవుని మనసును తెలుసుకుంటే ఏమైనా చిన్న విషయమా? అలా తెలుసుకోవాలంటే దేవునితో మనం గొప్ప సంబంధాన్ని కలిగి ఉండాలి. ఇంకా చెప్పాలి అంటే ఆయనతో జర్నీ చేయాలండి, దేవునితో జర్నీ చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు దేవునితో జర్నీ చేస్తున్నాడు కాబట్టి పౌలు గారికి దేవుని మనస్సు, దేవుని యొక్క జ్ఞానం అర్థమైందండి. ఏమంటున్నాడు? ప్రభువు మనసు ఎరిగిన వాడు ఎవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడు ఎవడు? ఎవరికైనా ఆలోచన చెప్పాలి అంటే వాళ్ళు ఏంటో మనకు అర్థం కావాలి. మళ్ళీ చెప్తాను, మనం ఎవరికైనా అడ్వైజ్ ఇవ్వాలి అంటే ఫస్ట్ వాళ్ళ అర్థం కావాలి మనకి. చూడండి, అప్పుడప్పుడు గొడవలు జరుగుతాయి కదండి భార్య భర్తల మధ్య.
మనుషులు మళ్ళీ తీసుకెళ్ళిపోతారు కదా. పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఏమంటారంటే, అసలు అది గొడవలకు కారణం ఏంటి చెప్పండి అంటారు. వాళ్ళకో పావు గంట వీళ్ళకో పావు గంట సమయం ఇస్తారు. వీళ్ళ పావు గంట వాళ్ళ పావు గంట మాట్లాడిన తర్వాత అప్పుడు చెప్తారు ఏంటి తీర్పులు, అప్పుడు ఇస్తారు సలహాలు. ఇప్పుడు నీకు దేవుడు మనస్సార్థం అయితే అప్పుడు మనం ఎవరికి ఆలోచన చెప్పగలమంట? ప్రభు మనస్సు ఎరిగిన వాడెవడు? ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు? ప్రశ్నార్థకం. ఇక్కడ ప్రశ్న మనం వేసుకుందాం ఏంటంటే, దేవుడేంటో మనం అర్థం చేసుకుని దేవుడికి మనిషి సలహా ఇస్తే, ఆలోచన అంటే సలహా, దేవుడికి మనిషి సలహా ఇవ్వగలడా? దేవునికి మనిషి సలహా ఇవ్వగలడా? ఇస్తే ఆ సలహాను దేవుడు స్వీకరించగలడా? నువ్వెవడో నాకు చెప్పడానికి, నోరు మూసుకుని ఉండరా అని అంటాడా? ఆలోచించండి. ఈరోజు మన పాఠం ఏంటి? దేవుడు మనసు ఎరిగిన భక్తులు. మరి దేవుడు మనసు ఎరిగిన భక్తులు దేవునితో జర్నీ చేసి దేవునికి ఆలోచన చెప్పారా? దేవుడికి సలహా ఇచ్చారా? పాత నిబంధనలో అటువంటి భక్తులు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు అలా మీ మనసులో దేవుడికి ఆలోచన చెప్పిన వారు ఎవరైనా ఉన్నారేమోనని ఒక 10 సెకండ్లు ఆలోచించి మళ్ళీ మూట్ ఓపెన్ చేసి ఒకసారి మీరు ఎవరన్నా సమాధానం చెప్పండి. దేవుడికి ఆలోచన చెప్పిన భక్తులు ఎవరైనా ఉన్నారా? ఆయన మనసెరిగి. మోసే సలహా చెప్పాడు. ఎవరైనా చెప్పగలరు? ఇంకా ఎవరైనా ఉన్నారా? అబ్రహాం. ఎస్, అబ్రహాం గారు కూడా దేవునికి సలహా చెప్పాడు, అడ్వైజ్ ఇచ్చాడు. ఏమండి, ఎలా ఇచ్చారు? ఏ స్థితిలో ఇచ్చారు? ఏ పరిస్థితులు ఇచ్చారు? అబ్రహాం అడ్వైజ్ని గాని మోసే అడ్వైజ్ని గాని ఏమండి దేవుడు స్వీకరించాడా, తృణీకరించాడా? చూద్దాం. స్వీకరించాడండి, తృణీకరించలేదు. ఏంటి, 3 లోకాలను పరిపాలిస్తున్న దేవుడు ఆఫ్టర్ ఆల్ భూమి మీద ఒక మనిషి ఆలోచన చెప్తే ఆ ఆలోచన స్వీకరిస్తాడా అంటే స్వీకరించినట్లు బైబిల్ గ్రంథంలో ఉందండి. ఇది మన మనసులో ఉంది. దేవుడికి చెప్తే దేవుడు దాన్ని అర్థం చేసుకుంటాడా? చాలా మందికి అండి ఎవరైనా అడ్వైజ్ ఇస్తే వాళ్ళకి నచ్చదండి, వాళ్ళకి నచ్చదు. నాకు తెలిసిన ఒక పెద్ద దైవజనులు అండి, చాలా పెద్ద దైవజనులు. ఆయనండి చాలా మందికి దేవుని యొక్క వాక్యం నేర్పాడు, చాలా మందిని దైవజనులుగా తీర్చిదిద్దాడు. కొన్ని సందర్భాల్లో కిందన ఉన్నవారు ఎవరైనా సలహాలు చెప్తే వాటిని ఆయన స్వీకరించేవాడు కాదు. ప్లస్ ఆ సలహా చెప్తే ఆ సలహా చెప్పడానికి భయపడిపోయేవారండి. ఆయన దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇలా చెయ్యండి, ఇలాగండి అని చెప్పడానికి భయపడిపోయేవారు. తద్వారా చాలా సమస్యలు వచ్చేసినాయి. కొన్నాళ్ళ తర్వాత ఆయన ఏమన్నాడంటే నాకు సలహాలు చెప్పాలని అన్న, మీరు నాకు సలహాలు చెప్పాలి, ఆయన అన్నాడు. అర్థం చేసుకున్నాడు తర్వాత ఆయన. సో మనం కూడానండి మన కుటుంబంలో మన పిల్లలు కానీ, భార్య కానీ, భర్త కానీ, మన స్నేహితులు కానీ మనం ఉన్న స్థితిలో మనకు సలహాలు చెప్తే మనం తీసుకోవాలండి వాటిని. మీకు అందరికీ తెలిసిన సంగతే. ఏమండి, అబ్రహాము జీవితంలో అబ్రహాం ఎలా సలహాలు ఇచ్చాడో చూద్దాం తొందరగా. సందర్భం ఆదికాండం 18వ అధ్యాయం 20వ వచనం నుంచి నేను చదువుతాను. ఆదికాండము 18వ అధ్యాయం 20వ వచనం నుంచి. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చి మొర గొప్పది గనుక వాటి పాపము బహుభారమైనది గనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిదరో లేదో చూచిదరనుకును. చేయని ఎడల నేను తెలుసుకుందనను. ఇక్కడ చూడండి, మనం ప్రార్థన చేయగానే వెంటనే దేవుడు యాక్షన్ లోకి దిగిపోడు. ఏమండి, దేవుడు ఏం చేస్తాడంటే మన మొర ఆలకించి మనం ఏ మొరైతే మొరపెట్టామో
దాన్ని ఏం చేస్తాడంట, ఆయన దిగి చూస్తాడంటండి. ఇక్కడేమనుంది, ఇక్కడేమనుంది చూడండి. నేను దిగిపోయి వారి యొద్దకు వచ్చి ఆ మరచొప్పునే వారు సంపూర్ణముగా చేశారో లేదో చూస్తాను అంటున్నాడు. చూస్తాను, చూసి చూసి అప్పుడే యాక్షన్లోకి దిగుతాను. దేవుడు చెప్పింది మాత్రమే వినడు, చెప్పినది చెప్పినట్లు ఉందా లేదా అని చూస్తాడు. ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవాలి, ఎవరైనా మనకి మరొకరి మీద చెడ్డగా చెప్పిన వెంటనే మీరు రియాక్ట్ అయిపోకండి. అవునా, నా గురించి నన్ను అంత బాగా అని రియాక్ట్ అయిపోకూడదు. లేదా మన కోసం అలా చేశాడా లేదా, ఇతను చెప్పింది చెప్పినట్లు జరిగిందా లేదా అన్నది మనం ఏం చేయాలి, చూసుకోవాలి. అది దేవుని మనసు. ఓకే, చూశాడు సొదొమ గొమొర్రా పట్టణం బాగా నాశనం అయిపోయింది. ఏమన్నా నాశనం చేసేస్తానని అబ్రాహాముతో చెప్పాడు. అబ్రాహాముతో ఎందుకు చెప్పాలి? సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనం చేసే ముందు అబ్రాహాముతో ఎందుకు చెప్పాలి? షేర్ చేసుకుంటున్నాడు దేవుడు. తన మనసుని ఏం చేసుకుంటున్నాడు, పంచుకుంటున్నాడు. తన భక్తులతో పంచుకుంటున్నాడు దేవుడు. అప్పుడు అబ్రాహాం ఏమంటున్నాడు, 25వ వచనం, ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుటకు నీకు దూరమవును గాక అని 28వ వచనంలో ఏమంటున్నాడు? 28వ వచనంలో 50 మంది నీతిమంతులలో ఒకవేళ 5 తక్కువైతే, ఎంతమంది? ఫస్ట్ ఏమన్నాడంటే 50 మంది నీతిమంతులు ఉంటే ఆ పట్టణాన్ని కాపాడతామంటే కాపాడతాను నాయన అన్నాడు దేవుడు. 5 తక్కువైతే మళ్ళీ ఇంకో చోట ఏమన్నాడు 29వ వచనంలో, ఒకవేళ అక్కడ 40 మందియే ఉంటే కాపాడతావా అంటే దేవుడు ఏమన్నాడంటే నువ్వు చెప్తున్నావు కదా కాపాడతాను నాయన అన్నాడు. 30వ వచనానికి ఏమన్నాడంటే, అతడు ప్రభువు కోపపడిన వల్ల నేను మాట్లాడేదును, ఒకవేళ 30 మంది ఉంటే కోపడకు నాయన. మళ్ళీ ఒక రిక్వెస్ట్, 30 మంది ఉంటే. మళ్ళీ ఏమన్నాడు 31వ వచనంలో, ఏమండి 20 మంది ఉంటే 32వ వచనంకి వచ్చినప్పటికి ఏమన్నాడంటే, అతడు ప్రభు కోపపడిన వల్ల నేను ఇంకొక మారే మాట్లాడదును, ఒకవేళ 10 మంది ఉంటే. 50 మంది నుంచి 10 మందికి దిగిపోయాడండి. ప్రభు 10 మంది నీతిమంతులుంటే కాపాడతావా అన్నాడు. ఇంత అబ్రహాం గారు ఎందుకు రిక్వెస్ట్ చేస్తున్నాడు దేవుణ్ణి? లోతు కుటుంబం ఉందండి, లోతు కుటుంబం ఉంది. తనతో బయలుదేరి వచ్చాడు కదండి లోతు. లోకాన్ని ఆశించి అబ్రహాం వదిలిపెట్టి వెళ్ళిపోయాడు కదా. ఆ వెళ్ళిపోయిన లోతు ఎక్కడ జీవిస్తున్నాడు అంటే సొదొమ గొమొర్రా పట్టణంలో జీవిస్తున్నాడు. అదే పట్టణాన్ని అగ్నితో నాశనం చేసేస్తానన్నాడు దేవుడు. సో దేవుడి అబ్రహాము తన లోతు కుటుంబాన్ని కాపాడుకోవాలని దేవుడికి ఏం చేస్తున్నాడంటే రిక్వెస్ట్ చేసుకుంటున్నాడండి. దేవుడు ఏమన్నాడంటే, నాయన 10 మంది ఉన్నా కాపాడుతాను నాయన అన్నాడు. కానీ 10 మంది కూడా లేరు. అంటే ఇక్కడ ఆలోచించండి, అబ్రహాము దేవుని భక్తుడైతే ఆ భక్తుడైన అబ్రహాము యొక్క రిక్వెస్ట్ను దేవుడు అంగీకరిస్తున్నాడండి. మనం రిక్వెస్ట్ చేసుకోవచ్చు. దేవుడికి ఉన్న మంచి మనసు ఏంటంటే, నీ పిల్లల కోసం రిక్వెస్ట్ చేసుకో, నీ భర్త నీ కుటుంబ సభ్యుల కోసం వీరందరి కోసం రిక్వెస్ట్ చేసుకో దేవుడికి. అంటే వారి కోసం ప్రార్థించు. ఒకవేళ దేవుడు వారిని కాపాడతాడండి. ఓకే, మళ్ళా నిర్గమకాండం 32వ అధ్యాయానికి వచ్చేద్దాం. నిర్గమకాండం 32వ అధ్యాయానికి సేమ్ పరిస్థితి. ఇక్కడ మోషే గారు, దేవుడు, ఇశ్రాయేలు ప్రజలు. అక్కడ దేవుడు, అబ్రహాము, సొదొమ గొమొర్రా ప్రజలు. అక్కడ పాపం, ఇక్కడ పాపం. ఇక్కడ దేవుడు, ఇక్కడ మోషే. సందర్భం ఏంటి? 32వ అధ్యాయం మొదలు వచ్చిన, మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ప్రజలు అహరోను నదుకు కూడి వచ్చి, లెమ్ము మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము. దేవతలు పుట్టడానికి గల కారణం ఇక్కడ ఇశ్రాయేలుల మధ్య
దేవతలు పుట్టడానికి గల కారణం ఏంటంటే, దేవతలను వారు తయారు చేసుకోవడం గల కారణం ఏంటంటే, నడిపించే నాయకుడు లేడు మాకు. ఆ నాయకుడు 40 దినాలైంది, ఏమైపోయాడో మాకు తెలియదు. కొండ మీదకి వెళ్తాను, దేవుడితో మాట్లాడుతాను, వస్తాను అన్నాడు. రాలేదు రాలేదు. కాబట్టి మా ముందర నడవడానికి మాకు ఎవరు కావాలి? దేవత కావాలి. మేము పండగ చేసుకోవడానికి ఎవరు కావాలి? మాకు దేవత కావాలి. ఆ టైంలో ఆరోన్ ఏమనాలి? తప్పునైనా మనం అలా చేయకూడదు, వస్తాడు మోసే వస్తాడు, ఇంకో 4 రోజులు వెయిట్ చేద్దాం అని అనలేదండి. తప్పునైనా ఒక పని చేద్దాం, మనలో 40 మంది సేనయ్య కొండకు 4 పక్కల నుంచి వెతుక్కుంటూ పైకి వెళ్దాం, మోసే దొరుకుతాడు మనకి అని అనలేదు. ఏమంటే, వాళ్ళ మనస్సులో పుట్టిన కోరికను నెరవేర్చడానికి ఈయన సిద్ధపడిపోయాడు. తెచ్చేయండి మీ బంగారాలు, తెచ్చేయండి మీ ముక్కుకున్న చెవులుకున్న కమ్ములు తెచ్చేయండి, మనం దేవతను తయారు చేసేసుకుందాం. చేసేసుకున్నారు చూడండి, దేవతను తయారు చేసుకున్నారు. 5వ వచనం. అహరోను అది చూసి యెహోవా అది చూసి దాని ఎదుట బలిపీఠము కట్టించును. మరియు అహరోను రేపు యెహోవాకు పండుగ జరిగినని చాటింపగా, మరునాడు వారు ఉదయమున లేచి దహన బలులు సమాధాన బలులు అర్పించిరి. అప్పుడు జనులు తినుటకు త్రాగుటకు కూర్చుండి ఆడుటకు లేచిరి. ఇక్కడ మనం ఏం చూస్తామంటే, విగ్రహారాధన ముందు స్వేచ్ఛ ఆరాధన, ఫ్రీడమ్ వర్షిప్. ఈ రోజుల్లో కూడా మీకు ఒక సంగతి చెప్తాను మీకు. మొన్న ఈ మధ్య అండి, ఎవరంటే ఎడ్వర్డ్ విలియం గారు తెలుసు కదండి. ఒక పెద్ద దైవజనుడు, టీవీలో ఇక్కడ వాక్యం చెప్తూ ఉంటాడు. ఏమండి, యవనస్తులకు చక్కని మోటివేట్ చేస్తూ ఉంటారు. విలియం గారు అంటారు ఆయన్ని. బెంగళూరు అండి ఆయనది. ఒకసారి మన సినిమాకి కూడా వచ్చాడంట ఆయన, విలియం గారు. ఆయన ప్లస్ ఆయనతో పాటు కొంతమంది సీనియర్ దైవజనులు పెద్దలు కలిసి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేశారు. దాన్ని HDM ప్లాట్ఫామ్ మీద అంటారు. అందులో వాళ్ళు ఒక సంగతి తెలియజేశారు. ఏంటంటే, మన ఆంధ్ర, తమిళనాడు, ఈ తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లో కొంతమంది పెద్ద దైవజనుల యొక్క పిల్లలు, యవ్వన పిల్లలు, వాళ్ళు ఆరాధన చేస్తున్నప్పుడు, వాళ్ళ పాటలు పాడుతున్నప్పుడు స్టేజీల మీద విపరీతమైన లైటింగ్, వెనకాల డీజే సిస్టమ్, పిల్లి గడ్డాలు, చెవులకి పోగులు, కొన్ని సందర్భాలు గుండు చేంజ్ చేసుకుంటాం. ఏమండి, డ్యాన్సులు. మాస్టర్ గారు అబ్బాయిలు ఏం చేస్తున్నారంటే, డ్యాన్సులు, చేతులు ఇలా ఊపుతూ, ఇలాగంటూ హల్లెలూయా అంటూ. ఇలాగేంటంటే యూత్ను వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వేచ్ఛ ఆరాధన వైపు నడిపించేస్తున్నారు వాళ్ళు. అంటే చర్చిలు ఏమైపోతున్నాయి అంటే డీజే పబ్బులు అయిపోతున్నాయి. ఇప్పుడు పబ్బుల్లో చూడండి, విపరీతమైన లైటింగు, విపరీతమైన మ్యూజిక్. ఎవడు ఇప్పుడు చర్చిల్లో చాలా మంది విపరీతమైన మ్యూజిక్, విపరీతమైన స్టేజులు, విపరీతమైన శబ్దాలు. అక్కడ ఏం జరుగుతుందంటే స్వేచ్ఛ ఆరాధన జరుగుతుంది. దేవుడికి నచ్చిన ఆరాధన కాదు. ఎవరికి నచ్చిన ఆరాధన? వీళ్ళకి నచ్చిన ఆరాధన. ఆ పెద్దలు రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏమని రిక్వెస్ట్ చేస్తున్నారంటే, పెద్దలైన దైవజనులారా, మీ పిల్లలైన యవ్వనస్తులు, అనేక మంది యవ్వనస్తులు మరి స్వేచ్ఛ ఆరాధన వైపు నడిపించేస్తున్నారు. వాళ్ళని కంట్రోల్ చేయండి. ఇది క్రైస్తవ్యానికి చాలా పెద్ద సమస్యగా మారిపోతుంది. మీకు వీలైతే ఆ వీడియో పెడతాను, మీకు చూడండి. పెద్ద దైవజనులు పిల్లలు. సో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చేశారు? తినుటకు, త్రాగుటకు, ఆడుటకును లేచిరి. స్వేచ్ఛ. దేవుని స్థానంలో తప్పించేశారు. దేవుని స్థానంలో రకరకాల వాటిని తెచ్చేశారు. ఇది కొండ మీద సీనాయి పర్వతమందు మోషే ఉన్నాడు, దేవునితో ఉన్నాడు. ఈ విషయం ఎవరికి తెలిసిపోయింది? దేవునికి తెలిసిపోయింది. 7వ వచనం చూడండి. కాగా యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు దిగి వెళ్ళు, ఐగుప్తులో నుంచి నీవు రప్పించిన నీ ప్రజలు చెడిపోయిరి. ఏమంటే ఐగుప్తులో నుంచి రప్పించింది దేవుడా, మోషేయా? దేవుడి ఆజ్ఞ మేరకు ఇశ్రాయేలును మోషే రప్పించాడండి. దేవుడు రప్పించమంటే కదా రప్పించాడు, మధ్యవర్తిత్వం చేసి.
ఏమండి, నీ ప్రజల దేవుని ప్రజల? దేవుని ప్రజలే. కానీ దేవుడు కోపం వచ్చేసి ఏమన్నాడంటే, నువ్వు రప్పించావు, నీ ప్రజలు వీళ్ళు చెడిపోయారు, వీళ్ళు కింద జరుగుతుందంతా పైన లైవ్ చూసేసాడు దేవుడు. మనం లైవ్ ఇవ్వవసరం లేదు. ఏంటి మనం చేస్తున్న ఏ కార్యాన్ని మనం లైవ్ ఇవ్వవసరం లేదు. మీరు లైవ్ ఇస్తున్నారు. ఏమండి, దేవుడికంటే ఎవరో లైవ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. అక్కడ కెమెరా లేకపోతే ఏం అవసరం లేదు. ఆయనకి అంత కనపడిపోద్ది, లైవ్ లో చూస్తాడు అంతని. నేను వారికి నియమించిన త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ పోత పోసిన తోడలు చేసుకుని దానికి సాగిలపడి బయర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశములో నుంచి నిన్ను రప్పించాలని దేవుడు ఇదే అని చెప్పుకునిరి. ఏం చెప్పుకున్నదంతా అక్కడ వినపడిపోతుందండి ఆయనకి. ఎక్కడ పెట్టాడో కెమెరాలు, ఎక్కడ పెట్టాడో మైక్స్, కొండ మీద ఉన్న ఆయనకు కొండ కింద ఉన్న ఈ సిచ్యువేషన్, ఈ సందర్భాలన్నీ లైవ్ చూసేస్తున్నాడు, వినేస్తున్నాడు ఆయన క్లియర్ గాని. మనకంటూ సిగ్నల్ ఉండాలి, నెట్వర్క్ ఉండాలి. ఆయనకి ఏ నెట్వర్క్ అవసరం లేదు. ప్రపంచం అంతా ఆయన నెట్వర్కే. ఏమండి అంటూ ఏమన్నాడు? 9వ వచనం, మరియు నేను ఈ ప్రజలు చూచి ఉన్నాను, నీ ఊరకొండము, నా కోపం వారి మీద మండిను, నేను వారిని కాల్చి వేసి నిన్ను గొప్ప జనముగా చేసేదనని మోషేతో చెప్పగా ఇక్కడ ఇంకో మాట ఉంది, ఇదిగో వారు లోబడినొల్లని ప్రజలు. చూశాడు. చూసిన తర్వాత వాళ్ళ మనసును కూడా స్టడీ చేశాడు. ఇలా లోబడరు, ఆయన లోబడరు, వీళ్ళందరినీ కాల్చేస్తాను, నీ సంతానాన్ని అభివృద్ధి చేస్తాను. ఏమండి, ఇదేమన్నా దేవుడు కొత్త పాత? కాల్చేసి, ఏమండి ముంచేసి, మళ్ళీ న్యూ జనరేషన్ ని తన కొరకు నియమించుకుంటాం, ఏర్పాటు చేసుకోండి. దేవుడు కొత్త పాత ఇది. ఎవరైనా ఇద్దరు కొత్త పాత? ఇక్కడ ఏమన్నాడు? కాల్చేస్తాను. ఏమన్నాడు? ఏమండి, నేను నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి స్త్రీలందరికీ నిప్పెట్టేస్తాను అన్నాడు, కాల్చేస్తాను అన్నాడు. ఒకప్పుడు ఎవరితో చెప్పాడు ఇదే మాట? సొదొమ గొమొర్రా పట్టణం నేను కాల్చేస్తానని అబ్రాహాముతో చెప్పాడు. ఒకప్పుడు నోహాతో చెప్పాడు, ఏం చేస్తానని? ముంచేస్తాను వీళ్ళందరినీ, నీళ్ళల్లో ముంచేస్తాను. అంటే కొత్త ఏం కాదు. దేవునికి భక్తిహీనులు కాల్చేయటం, భక్తిహీనులు ముంచేయటం, అదే నిర్ణయాన్ని దేవుడు ఇక్కడ తీసుకున్నాడండి. కానీ మోషే చూడండి ఎంత మంచోడంటే, దేవుడా నేను కూడా విసిగిపోయిన దేవుడా వెళ్తోటి, అసలు నేనే నీకు చెప్దాం అనుకున్నాను, ఏదో ఇటువంటి పని ఏదో చేయి దేవుడా అని. కానీ నువ్వు నిజంగా చూసావు కాబట్టి, నువ్వు అర్థం చేసుకున్నావు కాబట్టి నిర్ణయం తీసుకున్నావు. నేను చెప్తే ఇంకొక రాకుండా చెప్పలేదు అని అనలేదు మోషే. అనకుండా మోషే చాలా బాగా ఆలోచించాడండి. ఏమన్నాడు చూడండి. ఏమండి, 12వ వచనం నుంచి, నీవు మా శక్తి వలన బహుబలం వలన ఐగుప్తు దేశం నుంచి రప్పించిన ఈ ప్రజల మీద కోపం మండనేలా? ఆయన కొండల్లో వారిని చంపినట్లు, భూమి మీద నుండి వారిని నశింప చేయనట్లు, నీ కొరకి కీడి కొరకే వారిని తీసుకుని పోయిననే ఐగుప్తులు ఎలా చెప్పుకోవడం? నువ్వు ఈ పని చేస్తే దేవుడా, నీకున్న ఆ యొక్క చరిత్ర ఉంటది కదా, ఆ చరిత్రలో నువ్వు ఎలా మిగిలిపోతావంటే, దేవుడండి ఐగుప్తులకు పాలు తేనెలు ప్రవహించి దేశాన్ని ఇస్తానని మా దగ్గర నుంచి తీసుకెళ్ళిపోయి, ఇశ్రాయేలు తీసుకెళ్ళిపోయి కొండల్లో నాశనం చేశాడని, కాల్చేశాడండి. అయ్యి బాబు, ఆ దేవుడు ఎంత ప్రమాదకరమైన దేవుడు! మన దేవతలే బెటరు. ఈ అన్యజనుల మధ్య నీకు ఒక గొప్ప చరిత్ర మిగిలిపోద్ది. ఇశ్రాయేలీలను ఐగుప్తు దేశములో నుంచి తీసుకెళ్ళిపోయి కాల్చేసిన దేవుడు, ఆ చరిత్ర ఉండిపోతుంది నాయన అని మళ్ళీ ఏం చేశాడంటే, ఏమండి 13వ వచనంలో, నీ సేవకుడైన అబ్రహాం, ఇస్సాకు, ఇశ్రాయేలును జ్ఞాపకం చేసుకున్నాము, నువ్వు వారితో ఆకాశ నక్షత్రం వల్ల నీ సంతానమును అభివృద్ధి చేసేదనని
నేను చెప్పిన నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానములకు ఇచ్చేదనని వారు నిరంతరము దానికి హక్కుదారులు ఇందురనియు వారితో నీ తోడని ప్రమాణము చేసి చెప్పిదవనను. ఏం జ్ఞాపకం చేశాడు? మోషే అండి, మోషే ఆ దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం, అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేశాడు కదా, ఆకాశ నక్షత్రం వలె మీ సంతానాన్ని విస్తరింపజేస్తానని. అది జ్ఞాపకం చేశాడండి. వెంటనే దేవుడు అండి, వెంటనే దేవుడు ఆ మండిపోతున్న దేవుడు అండి అలా తగిలాడండి. ఏమైపోయాడు? అమ్మో, నేను వాగ్దానం చేశాను కదా, నా వాగ్దానం ఏమైపోద్ది? నేను అబ్రహాం ఇస్సాకు యాకోబులకు వాగ్దానం చేశాను కదా, నాకు ఒక సంకల్పం ఉంది కదా, ఇప్పుడు వీళ్ళని కాల్ చేస్తే నా సంకల్పం ఏమైపోద్ది? కూల్ అవ్వాడు. అక్కడ ఏమవ్వాడు దేవుడు? కూల్ అవ్వాడు. ఎవరు కూల్ చేశారు దేవుణ్ణి? ఎవరు కూల్ చేశారు? మోషే కూల్ చేశాడండి. మోషే కూల్ చేశాడు. అడ్వైజ్ ఇచ్చాడు, ఆలోచన చెప్పాడు. ఆలోచన చెప్పగానే దేవుడు ఆలోచించడం మొదలు పెట్టాడు. ఏమండి, అప్పుడు మోషే అన్నాడు, నేను వెళ్తాను నాయన, కిందకి వెళ్తాను, కిందకెళ్ళి సమస్యను పరిష్కరిస్తాను, నీ ప్రజలకు బుద్ధి చెప్తాను నేను అని. అప్పుడు కొండ దిగుతాడు, శాసనాలను పట్టుకుని, 2 పలకలను పట్టుకుని కొండ దిగుతాడు. ఏమండి, చూడండి 17వ వచనం. ఆ ప్రజలు పెద్ద కేకలు వేయిచుండగా యెహోషువ ఆ ధ్వని విని పాలెములో యుద్ధ ధ్వని అని మోషేతో అనగా, అతడు అది జయధ్వని కాదు, అపజయ ధ్వని కాదు, సంగీత ధ్వని నాకు వినబడుచున్నదనను. ఏ ధ్వని? సంగీత ధ్వని. మనకు కూడా ఏం కావాలి? డీజే కావాలి. ఇప్పుడు చూడండి, పండుగలు వస్తాయి, బాబోయ్ ఎంత పెద్ద పెద్ద బాక్సులండి. ఏమండి, ఈ మధ్య ఒక వ్యక్తి ఆ డీజే సౌండ్ ముందు డ్యాన్స్ కడుతూ హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయాడట. ఏమండి, ఇంకొక వ్యక్తి ఆ కళ్ళల్లో ఆ లైట్ పడి కలిపోయాట ఆ వ్యక్తికి. అంత అవసరమా చెప్పండి? అంత అవసరమా? మన క్రైస్తవులు కూడా చూడండి, లైట్లు అబ్బబ్బబ్బబ్బ ఏమేమి స్టేజ్లు వేస్తున్నారు. అన్యజనులకి లక్షల రూపాయలు తగలెట్టేస్తున్నారు స్టేజ్ డెకరేషన్ కోసం. మీటింగ్స్ లో స్టేజ్ డెకరేషన్ కోసం కొన్ని లక్షలు తగలెట్టేస్తున్నారు. ఒక ఆయన ఒక పెద్ద ఆయన కొడుకు మొన్న మాట్లాడుతూ చెప్పాడు, ఇదిగో ఈ మీటింగ్స్ కి ఇంత ఖర్చు అయింది, ఈ స్టేజ్కి ఇంత, దీనికి ఇంత ఖర్చు అయింది అంటుంది. ఎవరి సొమ్ము అది? ప్రజల సొమ్ము, విశ్వాసుల సొమ్ము, కానుకలు. ఓకే, ఏమండి, కిందకు వచ్చి ఏమంటున్నాడు చూద్దాం. ప్రశ్నించాడు ఎవరినంటే అహరోను ప్రశ్నించాడు. అహరోను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు ఎవరికి? మోషేకి. అయ్యా ఇదిగో వీళ్ళే దేవతను చేయమన్నారు, నేను బంగారంతో దేవతను చేసేసాను అన్నప్పుడు మోషే ఏమంటాడు చూడండి, 25వ వచనం. 25వ వచనం చాలా ఇంపార్టెంట్ 25వ వచనం. ప్రజలు విచ్చలవిడిగా తిరుగుట మోసే చూచెను. విచ్చలవిడి, స్వేచ్ఛగా చూచెను. వారి విరోధులను వారికి ఎగతాళి కలిగినట్లు అహరోను విచ్చలవిడిగా తిరుగుటకు వారిని విడిచిపెట్టి ఉండను. మిస్టేక్ ఎవరిది? మోషేదా, అహరోనుదా, దేవునిదా, ప్రజలదా? ప్రజలది. ఏమండి, ఎవరు వదిలిపెట్టేశారంట? అహరోను. వారు విచ్చలవిడిగా తిరగడానికి అహరోను వదిలిపెట్టేశాడంట. కొండ ఎక్కుతూ అహరోను చేతిలో పెట్టాడు కదా ఈ ప్రజలందరినీ మోషే, నేను కొండ ఎక్కొస్తాను, జాగ్రత్తగా చూసుకు వెళ్ళని చెప్పాడు కదా. ఆవిడ చూసుకోవాలి వద్దా? ఆయన వచ్చేంత వరకు ఆగండి, మోసే వస్తాడు కదా అప్పటి వరకు ఆగండి అని చెప్పాలి వద్దా? ఈరోజు అండి, కుటుంబాన్ని నీ చేతిలో పెట్టాడు దేవుడు. నీ పిల్లలు విచ్చలవిడిగా తిరిగితే జవాబు దేవునికి అప్పచెప్పాలి నువ్వు, యజమానుడా. సంఘాన్ని నీ చేతిలో పెట్టాడు దేవుడు. సంఘం గంతులేసేసిన, సంఘం స్వేచ్ఛారాధన చేసిన,
దేవుడికి లెక్కప్ప చెప్పాలి దైవజనుడు. బాధ్యత ఇచ్చాడు కదా, అధికారం ఇచ్చాడు కదా నీకు. కంట్రోల్ చేయాలి సంఘాన్ని కానీ కుటుంబాన్ని కానీ. దైవజనుడు కుటుంబ పెద్దలు ఏం చేయాలి అంటే కంట్రోల్ చేయాలి. లేకపోతే విచ్చలవిడితనం వచ్చేస్తుంది ప్రజల్లోని. వదిలిపెట్టేశాడంట, అహరోను వదిలిపెట్టేశాడట. అహరోను మిస్టేక్ అది అక్కడ. ఏమండి, అప్పుడు మోషే ఏమన్నాడంటే ఈ విచ్చలవిడిగా తిరుగుతున్న వాళ్ళని సంహరించేయండి అని ఒక గ్యాంగ్ని ఏర్పాటు చేస్తాడు. చూడండి 26 వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షం ఉన్న వారిని నా ఎదుగు రండి అనగా లేవీయులందరూ అతని ఎదుగు కూడి వచ్చి అతను వారిని చూసి మీలో ప్రతి వాడు తన కత్తిని తన నడుమును కట్టుకుని పాలెములో ద్వారం నుండి ద్వారము వరకు విరుచు ప్రతి వాడు తన సహోదరుని, ప్రతి వాడు తన చిరికానిని, ప్రతి వాడు తన పొరుగు వారిని చంపవలనని ఇశ్రాయేలు దేవుడని యెహోవా సెలవిచ్చి ఉన్నాడనను. అలా మోసే గారు చెప్పగానే కత్తులు పట్టుకుని లేవీలు బయలుదేరి దొరుకునోళ్ళల్లా చంపేశారటండి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళండి, ఈ ద్వారం నుంచి ఆ ద్వారం వరకు వెళ్ళండి, మధ్యలో ఎవడ దొరుకుతాడు వాడిని చంపేనన్నాడు. అంతే. ఎంతమంది చచ్చారంట? ఆ దినమున ప్రజల్లో ఇంచుమించు 3000 మంది చచ్చారంట. దీనికి గల కారణం విచ్చలవిడితనం. ఓకే, ఏమంటే లాస్ట్కి వచ్చేటప్పటికి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. మోషే మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళాడు. దేవుడి దగ్గరికి వెళ్ళి ఏమన్నాడంటే, అయ్యా నేను అక్కడ కొంత కార్యం చేశాను, కొంతమందిని చంపించేశాను. ఇప్పుడైనా నువ్వు శాంతించి నీ ప్రజలను క్షమించు. నువ్వు నీ ప్రజల్ని క్షమించకపోతే 32 వచనం, అయ్యో నువ్వు వారి పాపం ఒకవేళ పరిహరించుతావా లేని ఎడల నీవు రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిపి వేయమని బ్రతిమాలు కొనిచున్నాను నేను. అందుకు దేవుడు ఏమన్నాడు? అందుకు యెహోవా, ఎవడు నా ఎదుట పాపము చేసినో వారిని నా గ్రంథములో నుంచి తుడిచివేస్తాను. వన్స్ మనం బాప్తిసం పొందినప్పుడంటే మన పేరు జీవ గ్రంథంలో రాయబడుతుంది, జీవ గ్రంథంలో నమోదవుతాయి. అంటే మన పరలోకానికి వారసులు అయిపోతాం, పరలోకానికి వారసులు అయిపోతాం. కానీ మన ప్రవర్తన విపరీతమైతే డిలీట్ చేసేస్తాడు దేవుడు. డిలీట్ ఆప్షన్ కూడా ఉంది అందులోని. తుడిచేస్తాడు దేవుడు. తుడిచేస్తే ఇంక పరలోకానికి వెళ్ళవు. కొంతమంది మన క్రైస్తవంలో కొంతమంది ఏమంటున్నారంటే, ఒక్కసారి మనం రక్షణ పొందేస్తే ఇంకా మనం ఎంత పాపం చేసినా దేవుడు క్షమించేస్తాడు, పరలోకం ఇచ్చేస్తాడు అంటున్నారు. అలా కాదు. మన ప్రవర్తన బాగోకపోతే పరలోకానికి అర్హునిగా చేసిన దేవుడే నిన్ను అనార్హునిగా తీర్చిదిద్దేస్తాడు. ఇంకా మళ్ళీ ఉండదు అవకాశం. ఓకే, ఏమండి, ఆ దేవుడు మోషే మాట విన్నాడు. ప్రజలను నాశనం చేయకుండా ఆ దేవుడు తన కోపాన్ని తగ్గించుకున్నాడు. అంటే అడ్వైజ్ స్వీకరించాడు. ఏమండి, ఈ విషయాన్ని దేవుడు మరొక చోట ఆ మోషే కోసం చెప్తూ మరొక చోట మంచిగా చెప్పాడు. చూడండి, ఒక్క 5 నిమిషాల్లో భూమి చేస్తాను. 106వ కీర్తన ఇదే సందర్భాన్ని దేవుడు మోషే గురించి చాలా చక్కగా చెప్పుకొచ్చాడు. ఈ సందర్భాన్ని ఎత్తుతూ 106వ కీర్తన మొదటి వచ్చిన, యెహోవాను స్తుతించుడి, యెహోవా దయాళుడు, ఆయనకు కృతజ్ఞతలు చెల్లించుడి అంటూ 18వ వచనం 106:18, వారి సంఘములో అగ్నిరగులను దాని మంట భక్తిహీనులను కాల్చివేసును. అంటే ఇశ్రాయేలుల మధ్య భక్తిహీనులను కాల్చేశాడు దేవుడు అంటూ. ఎందుకు 16వ వచనం చూడండి, వారు తమ దండు పాలములో మోసే యందును యెహోవాకు ప్రతిష్ఠుడైన అహరోను యందును అసూయ పడిరి. ప్రజలకండి గొప్ప సమస్య అండి, ప్రజలతో గొప్ప సమస్య అండి. నాయకుల మీద అసూయ పడతారు వీళ్ళు, నాయకుల మీద కుళ్ళుకుంటారు వీళ్ళు. దేవుడు ఏర్పాటు చేసిన జనాంగం మీద, ప్రజల మీద కుళ్ళుకున్నారంట, అసూయ పడ్డారంట. 17వ వచనం, భూమి నెరవిడిచి దాతాను మెరుగును, అది అభిరాలు గుంపును కప్పివేసును. 19వ వచనం, ఊరేగులో వారు దూడని చేయించుకున్నరి, పోతపోసిన విగ్రహమునకు నమస్కారం చేసిరి, తమ మహిమాస్పాదమును గడ్డిమేయి ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుని మార్చేశారండి వీళ్ళు. ఎవరిని మార్చేశారు? దేవుణ్ణి మార్చేశారు. అయ్యి బాబో, ఇంత గొప్ప జనాంగమా! ఈ కల్చర్ ఇప్పుడు కూడా ఉందో తెలుసా?
మన క్రైస్తవులు ఈ కల్చర్ ఇప్పుడు కూడా ఉంది. ఏంటి ఆ కల్చర్ అంటే చెప్తాను, బాగా వినండి. కొన్ని చర్చిల్లో పాస్టర్ గారిని ఏం చేస్తూ ఉంటారంటే, పాస్టర్ గారు గద్దిస్తుంటే సంఘ పెద్దలందరూ ఏకమై ఏం చేస్తూ ఉంటారు, ఈ పాస్టర్ గారు మాకు వద్దండి, ఈ పాస్టర్ గారిని తీసేద్దాం, వేరే పాస్టర్ గారిని తెచ్చుకుందాం. చేస్తున్నారా లేదో చెప్పండి. గద్దించే పాస్టర్ని మార్చేస్తారు. సమాజంలో అంటే ప్రభుత్వంలో ఆ నిజాయితీపరుడైన ఎస్ఐ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారో, లేకపోతే కలెక్టర్ గారిని ట్రాన్స్ఫర్ చేస్తారో, ఇవి ఉన్నాయి. సేమ్ అలాగే మనకి సంఘాల్లో కూడా ఎలా ఉందంటే పాస్టర్ని మార్చేసే వాళ్ళు ఉన్నారు. ఏమండి ఎందుకు మార్చేస్తారంటే, అమ్మో ఎట్లండి వచ్చేయమన్నాడండి, ఇచ్చేయమన్నాడు, అలా ఉండమన్నాడండి, ఇలా ఉండమన్నాడండి, మాకు ఎలా కుదురుతుంది అని అలా ఉంటాం. కాబట్టి ఎందుకు వచ్చిన గొడవ, ఈ పాస్టర్ని మార్చేస్తే సరిపోద్ది కదా. ఇశ్రాయేలు కూడా ఎవరిని మార్చేశారు, దేవుని మార్చేశారు. దేవుని మార్చేశారే. కోపం వచ్చింది, మామూలుగా కోపం రాలేదు దేవునికి. అగ్ని కురిపించేస్తానన్నాడు, కానీ మోసే అడ్డుపడ్డాడు. ఆ విషయం చెప్తున్నాడు చూడండి. ఏమండి 21 వచ్చిన, ఐగుప్తులు గొప్ప కార్యములు, హాము దేశములు ఆశ్చర్య కార్యములు, ఎర్ర సముద్రమునంత భయము పుట్టించు క్రియలను చేసిన తమ రక్షకుడైన దేవుని మర్చిపోయారు. అయితే అప్పుడు ఆయన, నేను వారిని నశింపజేసేదను, నాశనం చేసేస్తాను. అయితే ఆయన వారిని నశింప చేయకుండానట్లు ఆయన కోపము చల్లార్చుటకై, అండర్లైన్ చేసుకోండి పదం, ఆయన కోపము చల్లార్చుటకై దేవుడు ఏం చేశాడంట, ఆయనను ఏర్పరచుకున్న మోషే ఆయన సన్నిధిని నిలిచి అడ్డుపడెను. ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు దేవుడు మోషేను అంటే, జగత్తుకు పునాది వేయబడక మునిపే. మోసే కేవలం నాయకుడు మాత్రమే కాదు, మోసే దేవుని కోపాన్ని చల్లార్చి దేవునికి అడ్వైజ్ ఇచ్చే మంచి సలహాదారుడండి. మీకు మంచి మాట చెప్తాను. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మీకు తెలుసు కదా, ఆయన పక్కన నమ్మిన బంటు అంటూ ఒక పర్సనల్ సెక్రటరీ ఉండేవాడు. ఆయన పేరు మీకు ఎవరికైనా తెలుసా? ఆయన పేరు ఏదో పేరు, నల్లగా పొట్టుకు ఉండేవాడు. ఆయన ఎప్పుడు సఫారీ షూట్ వేసుకుని, ఎప్పుడు రెడ్డి గారు ఎక్కడుంటే అక్కడే, రాజశేఖర రెడ్డి గారు ఏమైనా మాట్లాడుతున్నప్పుడు ఆయన వైపు చూసేవాడు అనమాట. ఆయన ఏం చేసేవాడు అంటే, కళ్ళతోటే సైకిల్ ఇచ్చాడు, ప్రొసీడ్ అవ్వండి పర్లేదని. ఏమంటే ప్రతి రాజకీయ నాయకుడు అండి పర్సనల్ సెక్రటరీని పెట్టుకుంటాడండి. గవర్నమెంట్ సెక్రటరీని ఇస్తారు, గవర్నమెంట్ సెక్రటరీ కాకుండా పర్సనల్ సెక్రటరీ ఉంటాడు. ఎందుకు? సలహాలు ఇవ్వటానికి. ఆ పర్సనల్ సెక్రటరీ చాలా అనుభవంగా కూడా ఉంటాడండి. చాలా రాజకీయంలో లుసుకులు తెలిసిన కూడా ఉంటాడు. ప్రియమైన దేవుని పిల్లారా, ఆ పర్సనల్ సెక్రటరీ సీఎం గారు ఎక్కడికి వెళ్తుంటే అక్కడ కారులో ఆయన పక్కనే కూర్చుంటాడు, ఆయన పక్కనే కూర్చుంటాడు. ఏమంటే ఈ రాజకీయ నాయకులు వాళ్ళ నుంచి సలహాలు తీసుకుంటారు. ఒక రకంగా చెప్పుకోవాలంటే చాలా కార్యక్రమాలు వాళ్ళ వాళ్ళ సలహాల్లోనే వెళ్తూ ఉంటాయి. ఏమంటే దేవుడు కూడా ఎవరిని పెట్టుకున్నాడంట, పర్సనల్ సెక్రటరీగా మోషేని పెట్టుకున్నాడంట. ఆయన, మోషే నాకు కోపం వచ్చినప్పుడు నువ్వు చల్లార్చాలి, చల్లార్చుటకై. ఏమండి ఆయన కోపము చల్లార్చుటకై ఆయన ఏర్పరచుకున్నాడు మోషే. ఎంత బాగుందండి ఈ పదం. నువ్వు కూడా దేవునికి ఎలా ఉండాలి, ఎలా ఉండాలి? తండ్రి వాళ్ళని నాశనం చేసి, వీళ్ళని నాశనం చేసి, ఆడుకు మంచోడు కాదు, ఈడు మంచోడు కాదని ప్రార్థన చేయకూడదు. తండ్రి కొంత సమయం ఈ తండ్రి, సమయమే. ఇదే ఇదే కొత్త నిబంధనలో ఉంటుంది. ఎక్కడో తెలుసండి, ఎక్కడుంటది అంటే, ఏమండి యజమానుడు తోటమాలి కోరుకుంటున్నాడు. ఏమని కోరుకుంటున్నాడంటే, ఇంకా కొంచెం కాలము ఓపిక పెట్టు, నేను ఎరువు వేస్తాను, మంచి ఫలములు ఫలిస్తుందో లేదో ఒక్క సంవత్సరం ఓపిక పెట్టు, ఫలించిన ఎల్లా అప్పుడు ఆ చెట్టును నరికిద్దాం అంటాడు, నరికి వేయండి అంటాడు. అలా ఉండాలి. ఎవరు? దైవజనులు. తండ్రి ఈ సంవత్సరం అయినా మా సంఘానికి మంచి విషయాలు చెప్తాను, మా సంఘాన్ని బలపరుస్తాను, కొంచెం టైం ఇయ్యి తండ్రి, కొంచెం టైం ఇయ్యి, మా సంఘాన్ని చక్కగా తీర్చిదిద్దాను, నా కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్దుకుంటాను, కొంచెం టైం ఇయ్యి. ఏమండి పర్సనల్ సెక్రటరీ, పర్సనల్ అడ్వైజర్ మోషే. దేవుని కోపాన్ని చల్లార్చేవాడు, దేవునికి మంచి సలహాలు ఇచ్చేవాడు. అలాగే మనం కూడా
సంఘం కొరకు ప్రార్థించేవారిగా, సమాజం కొరకు ప్రార్థించేవారిగా, సమాజములో సమస్యలు బాగోనప్పుడు దేవునికి సమాజానికి మధ్యవర్తిత్తులుగా ఉండాలండి. మనం పక్కోళ్ళని అర్థం చేసుకోం. పెద్ద సమస్య ఏంటంటే పక్కోళ్ళ మీద గొనుక్కుంటూ ఉంటాం, సనుక్కుంటూ ఉంటాం. వాళ్ళు అటువంటి వాళ్ళు, ఇటువంటి వాళ్ళు. కాబట్టి దేవుడు మనకి ఎంత మంచి పోస్ట్ ఇచ్చాడండి. దేవుడు ఎంత మంచి ఆ కార్యక్రమాలకు మనం దేవుడు ఎంచుకున్నాడు. అందుకు జ్ఞానము కలిగి ఉండాలి. దేవుడు మనసుతో పాటు చుట్టుపక్కల ఉన్న వారి మనసులో కూడా మనం అర్థం చేసుకోవాలి. ఓకేనండి. దేవుడు మనసు ఎరిగిన మోసే, దేవుడు మనసు ఎరిగిన అబ్రహాము, దేవుడు మనసు ఎరిగిన యేసుక్రీస్తు వారు, దేవుడు మనసు ఎరిగిన పౌలు గారు, దేవుడు మనసు ఎరిగిన నువ్వు నేను. ఓకేనండి. దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించిన గాక. ఆమె చాలా వందనాలు. కొంచెం టైం ఎక్కువైంది, ఒక 5 minutes. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని మనసెరిగిన భక్తులు జీవితాలు గురించి ఈ సమయంలో మనందరం నేర్చుకున్నాం. దేవుడు ఎంత మంచి ఆయనంటే, ఆయన మనస్సు గురించి మనం ఆలోచన చేసినప్పుడు మనతో స్నేహం చేయడానికి ఇష్టపడతాడు కదా. అబ్రహాము దేవుని మనసులో ఏముందో చేశాడు. దేవుని మనసు ఎరిగాడు కదా. అబ్రహాముకు దేవుడు స్నేహితుడైపోయాడు. ఎంత ఇవ్వండి, ఆయన మనసు తెలుసుకున్నాడు. దేవుని మనసు ఎరిగిన భక్తులు చాలా మంచి విషయం రోజు నేర్చుకున్నాం. దేవుని మనసు ఎరుగుతామా? ఏమండి, దేవుని మనసు మనల్ని తెలుసుకోవాలని ఆశ ఉందా? ఆయన మనస్సు మనం ఎరగాలని మనల్ని ప్రేమించి మన చేతిలో ఆయన మనసు పెట్టాడు. అదే పరిశుద్ధ గ్రంథం. ఈ గ్రంథాన్ని మనం చదువుతుంటే ఆయన మనసు మనకు పరిపూర్ణంగా అర్థమవుతుంది. ఏమండి, ఆ దినాల్లో సేవకులు, భక్తులు, వారికి గ్రంథం లేనప్పటికి కూడా దేవునితో స్నేహం చేయగలిగారు. ఈరోజు మన గ్రంథం ఉంది మన ముందు. మనం ఆయనతో స్నేహం చేయడానికి చాలా ఈజీ కదా. ఈజీ కదండి. మరి ఎలా ఉన్నాం మనం? భక్తుల చరిత్ర, భక్తుల జీవితాలు ఎంత గొప్పగా ఉన్నాయి. ఈరోజు భక్తుల జీవితాల గురించి ఆలోచించేసి మన జీవితాలు ఎలా ఉన్నాయి? నేను తెల్లవారు వాకింగ్కి వెళ్ళినట్టు వస్తుంటే నేను ఒక మాట అన్నాను. అంటే నాతో వాకింగ్ ఫ్రెండ్స్ వస్తున్నారు. ఫ్రెండ్స్తో అన్నాను ఒక మాట. వాళ్ళు ధనవంతుల కోసం మాట్లాడుకుంటున్నారు, చాలా మాట్లాడుతున్నారు. నాకు వెంటనే మరి మన మనసు ఒప్పుకోదు కదా. ఏదైనా ఈ లోకంలోనే చనిపోయిన తర్వాత నరకము, స్వర్గం ఉందని ఎవరు గమనించలేకపోతున్నారన్నా. అలాగే వెంటనే వాళ్ళు రియాక్ట్ అయ్యింది ఏంటంటే, ఎవడు చూసారండి చచ్చిన తర్వాత నరకం, స్వర్గం ఉన్నాయని? బతికున్నప్పుడే అనుభవించాలండి. ఎవడు చూశాడు? అనగానే అందరూ ఏకీభవించారు. అందరూ ఏకీభవించారు. నేను అక్కడనే అయిపోయాను, నలుగురు ఒకటి అయిపోయారు. బతుకున్నప్పుడే కానీ ఎక్కడున్నాయి స్వర్గం, నరకం? సరే, ఈరోజు
దేవుని బిడ్డగా మనం అలాంటి ఆలోచనలు ఆలోచిస్తామా? ఏమీ లేదంటే మరి భక్తి జీవితం ఎందుకు కదా? భక్తి ఎందుకు? దేవుని మనసు ఎరగాలి కదా. ఏమండి, చాలా మంచి మాటలండి. నేనేదో మీకు మళ్ళీ మరొక మెసేజ్ మీకు ఇవ్వడం లేదు. నేను దేవుని మనసు ఎరిగితే ఆయన మనసులో ఉంది ఏంటంటే మనం అందరం ఆయన దగ్గరికి వెళ్ళాలని కదా, మనందరం ఆయన దగ్గరికి చేరుకోవాలని ఎంతో ఆశతో చూస్తున్నాడు కదా. ఏమండి, ఆయన పని ఏదో చేస్తామని ఆశ కదా, ఆయనకు సంతోషపరిచే పని ఏదో చేస్తామని ఆశ. మొన్న దైవజనులు కూడా చెప్పారు, ఆయన సంతోషపరచడం ఎలా. చాలా చక్కని విషయాలు ఉదయకాల సమయంలో మనందరం నేర్చుకున్నాం. ఏ రోజు ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. ప్రతిరోజు ఒక మంచి విషయం నేర్చుకుందాం. 1 గంట సేపే కాబట్టి ఎవరు కూడా శ్రద్ధ వద్దు. అందరు కూడా అలారం పెట్టేసుకోండి. సరిగ్గా 5:15కే జాయిన్ అవ్వండి. 5:15 నుండే కార్యక్రమం ప్రారంభమవుతుంది. దేవుని చిత్తమైతే ఇంకా ముందు కొద్ది వద్దు, 5:10కి ప్రారంభిద్దాం. ఒక మంచి సాంగ్ మీకు చూపిస్తాను, తర్వాత అలా మనం ముందుకు వెళ్దాం. ఏదైనా 5:15కి జాయిన్ అవ్వండి. తప్పనిసరిగా మంచి విషయాలు మనం రాబోతే ఇంకా మనం నేర్చుకుందాం. భాస్కర్ గారు కూడా ప్రతిసారి ఒక పాఠం మనకు ముందు చెప్తున్నారు. ఆయన దగ్గర చాలా సబ్జెక్ట్ ఉంది, చాలా విషయాలు అన్నీ నేర్చుకుంటే ఇంచుమించు మనం బైబిల్ మొత్తం నేర్చుకుని వాళ్ళు అవుతాం. ఏమంటే సులువైన మార్గం బైబిల్ నేర్చుకోవడానికి ఇది చాలా సులువైన మార్గం. కాబట్టి అనుకోవచ్చు గంటలే నేర్చుకుంటామండి. అరగంట కదా వాక్యం చెప్తున్నారు కదా, అరగంటలు ఏంటి నేర్చుకుంటామండి అంటే నేర్చుకుంటాం మనం. ఇప్పుడు బ్రదర్ చెప్పారు చాలా విషయాలు. దేవుని మనసు ఎరగాలని భక్తులు ఎలా మనసు ఎరిగారో ఇలా మనం కూడా కొద్దిసేపు ఇదంతా అయిపోయిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత మనం కూర్చున్నాం అనుకోండి, చాలా విషయాలు ప్రభు మనతో మాట్లాడతారు. ఏమండి, కాబట్టి మనం రోజంతా కూడా ప్రార్థనతో దినము ప్రారంభించుకున్నట్టుగా ఉంటుంది కదా. కాబట్టి ఏ ఒక్కరు మిస్ అవ్వకండి. ప్రతిరోజు జాయిన్ అవ్వండి. మంచి మంచి విషయాలు దైవ సేవకుల దగ్గర మనందరం నేర్చుకుందాం. లేదా ప్రార్థన పూర్వకంగా ఉంటూ ప్రార్థనతో ఈ దినము ప్రారంభించుకుందాం. ఓకే అండి, మంచి విషయాలు ఈరోజు మనందరికీ అందించి మన ఆత్మీయంగా బలపరిచిన దైవ సేవకులు సహోదరులు భాస్కర్ గారికి మీ అందరి తరపు నుండి, నా తరపు నుండి, కుటుంబంతో సంఘం తరపు నుండి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వందనాలు తమ్ముడు. సమయంలో చివరిగా ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో లోకేష్ ఉన్నాడు, లోకేష్ తమ్ముడు ఉన్నాడు. లోకేష్ ప్రార్థన చేస్తాడు. ఆశీర్వాదం తీసుకొని కార్యక్రమం సెలవు తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. అయ్యగారండి, ప్రైజ్ లేడండి. అమ్మా వందనాలమ్మా. బయటికి వెళ్ళారండి. ఓకే అమ్మా, ప్రార్థన చేయమ్మా, నువ్వు ప్రార్థన చేయి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడా, సర్వాధికారి నీకే స్తోత్రములు తండ్రి. దయగల ప్రభువా, కృపగల మా తండ్రి, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న మా ప్రభువా, నీకే వందనాలు. ఇదిగో మరి ప్రభువా, గడిచిన దినములు మొదలుకొని ప్రభువా ఈ దినం వరకు నీ యొక్క సజీవమైన బలిష్టమైన రెక్కల క్రింద మమ్మల్ని కాచి కాపాడిన విధమును బట్టి ప్రభువా నీకే వందనాలు. ఇదిగో నీవు ఇచ్చినటువంటి ఈ యొక్క నూతనమైన దినమును బట్టి ప్రభువా నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. ఇదిగో ఈ యొక్క ఉదయకాల సమయం అందు ప్రభువా, ఇదిగో నాయన నీ బిడ్డలమైనటువంటి మేము ఇదిగో వేరు వేరు ప్రాంతాల్లో ఉన్నప్పటికీ ప్రభువా తండ్రి, మేమంతా కలిసి ఇట్టి రీతిగా ఇదిగో ఈ ఆన్లైన్లో మరి ప్రభువా మిమ్మల్ని జ్ఞాపకము చేసుకునడానికి దేవా నీవు ఇచ్చినటువంటి కృపను బట్టి, ధన్యతను బట్టి ప్రభువా నీకు లెక్కలేని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము. కూడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ప్రభువా నీవు ఆశీర్వదించుము ప్రభువా తండ్రి. ఆయన పాటల్లోనూ మరి ప్రభువా తండ్రి వాక్యంలోని కృప తోడుగా ఉంచి ఉన్నావు. ఆయన వాక్యము చెప్పినటువంటి నీ సేవకుని బట్టి ప్రభువా నీకే స్తోత్రాలు. ఇంకా నీ పరిచర్లో వాడుకొనము.
ఎదుగో నాయన నీ సేవకుడు చెప్పినటువంటి వాక్యం ఎదుగో ప్రభా తండ్రి ప్రతి ఒక్కరు విని దేవా వాక్యానుసరమైన జీవితాన్ని అలవరుచుకోవడానికి సహాయమును దయచేయండి. విని విడిచిపెట్టేవారుగా కాకుండా ప్రభా దాని ప్రకారంగా నడుచుకునే కృపను ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనములు స్తోత్రములు. ప్రతి దినము ప్రభా తండ్రి ఈ విధముగా అయా మేమంతా ఈ రీతిగా కూడుకొని నీ నామాన్ని మహింపరచడానికి అనేకమైన విషయాలు మేము తెలుసుకునడానికి దేవాటి కృపను మాకు అనుగ్రహించమని ప్రభా ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకే వందనాలు ఆయన. ఈ ప్రార్థనలో నాయన తండ్రి మరి ప్రభా ఏకీభవించిన ప్రతి ఒక్క బిడ్డను మీరు ఆశీర్వదించి నీ కృపలో నడిపించి ప్రభా తండ్రి ఇంకా అయా అనేక మంది నీ ప్రభా తండ్రి నాయన నీవు ఈ ప్రార్థనలో ప్రభా తండ్రి ఆసక్తితో మరి తండ్రి నాయన మరి కూడుకోవడానికి